దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రభు ఇచ్చినటువంటి నూతన దినములో ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రభుత్వ సమయాన్ని గడిపారు? ఉదయం లేవంగానే ప్రభు పాదాలు పట్టుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి. మనం ఎంతగా దేవునితో సమయాన్ని గడుపుతామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. మన ప్రార్థనలకు దేవాది దేవుడు జవాబు అనుగ్రహిస్తారు. వాక్యం తెలియజేస్తుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అడుగుడి, మీకు ఇయ్యబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడగడం మన వంతు, ఇవ్వడం దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్మకంతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవాది దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో నడిపించగలిగినటువంటి ఒక గొప్ప పరమ తండ్రిగా కనిపించి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు, తన హక్కును చేర్చుకుని ప్రేమించి ఆదరించి నడిపించి తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడుగా అనుంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప ప్రేమమయుడు, మనలను ప్రేమించే దేవుడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వస్తే మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు అందరితో మీరు మాట్లాడండి, దర్శించండి, నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మహాపరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 34వ శరణమును చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. దేవుని స్తోత్రం. ఇదనం చక్కని వాగ్దానం. ఈరోజు మనతో దేవాది దేవుడు సూటిగా మాట్లాడుతూ ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవాది దేవుడు అంటూ ఉన్నారు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనలను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనలను హెచ్చించే దేవుడు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడగా ఉంటావు కానీ క్రిందివాడవుగా ఉండవు. దేవునికి ఉద్దేశము మనలందరినీ కూడా ఆశీర్వదించాలని, దేవునికి చిత్తము మనమందరము కూడా హెచ్చింపబడాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి. మనం అనుకున్న ప్రతి విషయాలలో మనం మేలు పొందుకోవాలని దేవుడు ఆశపడేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు భూమిని స్వతంత్రించుకుంటాం, ఎప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామంటే చదివినటువంటి ముందు భాగంలో దేవాది దేవుడు అంటూ ఉన్నారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. 2 హెచ్చరికలు దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి. రెండవది, ఆయన మార్గమును మనం అనుసరించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని బిడ్డల దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను హెచ్చిస్తాడు. ఈరోజు ఎంత సమయం దేవునితో మీరు గడుపుతూ ఉన్నారు? ఎంత సమయం దేవునితో మీరు సహవాసం చేస్తూ ఉన్నారు? ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎన్ని గంటలు మీరు, ఎన్ని అధ్యాయాలు మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మనము ఎంతగా దేవునితో గడుపుతామో, ఎంతగా దేవుని స్వరాన్ని వింటామో, ఎంతగా దేవుని పాదాలు మనం పట్టుకుంటామో, దేవుడు అంతగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంచాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు, ఆయన కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది ఉన్నారు, వారిలో అన్న దేవుని సన్నిధానంలో కనిపెట్టింది. దేనికోసమైతే ఆమె మందిరానికి వచ్చిందో ఆ కోరికను దేవుడు తీర్చి ఆమెను అందరిలో హెచ్చించాడు. దానియేలు దేవునితో సమయాన్ని గడిపాడు. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేశాడు.
దేవుడు దానియేలును ఆ బబులోను దేశంలోనే హెచ్చించాడు. ఈరోజు మనము కూడా దేవుని కోసం కనిపెడితే, దేవుని కోసం మనం బ్రతికితే, దేవునితో సహవాసం చేస్తే మనలను కూడా హెచ్చిస్తాడు. ఇదను వాగ్దానము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూస్తావు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మనము దేవుని కోసం కనిపెట్టాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. అయ్యా, మమ్మల్ని హెచ్చిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఏక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.